హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బేసిక్గా రెన్యూబుల్ ఎనర్జీ సిరీస్లో సోలార్ గురించి మన ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి లాస్ట్ వీడియోస్ పెట్టాను కదా. ఆ వీడియోస్ గురించి నేను సోలార్ ఎరెక్షన్ చేయడానికి, ఒక ప్లాంట్ ఎరెక్షన్ చేయడానికి ఎలాంటి టూల్స్, మెటీరియల్స్ యూజ్ చేస్తామో వాటి గురించి రోజుకు ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఎర్త్ ఇన్సులేటర్స్. ఎర్త్ ఇన్సులేటర్స్ అంటే ఇవి. ఎర్త్ ఇన్సులేటర్స్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తారంటే, ఇన్సులేటర్స్ అంటే ఇన్సులేషన్ కోసం, ప్రొటెక్షన్. బేసిక్గా ఎర్తింగ్కును గ్రౌండ్కు బిట్వీన్ ఈ ఇన్సులేషన్ ఉంటుంది, ఎక్కడ గ్రౌండ్కు టచ్ అవ్వకుండా ఎర్త్ స్ట్రిప్ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఇవి యూజ్ చేస్తాం. ఇవి ఎర్త్ ఇన్సులేటర్స్ వచ్చి 3 టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్. ఈ ఫ్లాట్ మోడల్ యూజ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి టీ ఇన్సులేటర్ అంటారు, ఇలా ఉంటుంది టీ ఇన్సులేటర్ అని. థర్డ్ వన్ వచ్చేసి రౌండ్ ఇన్సులేటర్. మనం ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది బేసిక్గా మనకు గ్రౌండ్, ఇల్లు కడతాము, గోడలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్షన్ వాల్స్ కావచ్చు, సివిల్ వాల్స్ కావచ్చు, వాటి మీద ఇది బేసిక్గా నీట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టీ ఇన్సులేటర్. ఇది కూడా అలానే యూజ్ అవుతుంది, కాకపోతే వెనక ప్లేన్ షేప్ ఉంటుంది. ఈ 3 కేటగిరీలు సేమ్, కాకపోతే వే ఆఫ్ సిచ్యువేషన్స్కి, వే ఆఫ్ ఎర్త్ స్ట్రిప్, మనం ఏదైతే ఎర్త్ స్ట్రిప్ యూజ్ చేస్తామో 25 50 ఆ లెంత్ని బట్టి ఇవి కూడా డిసైడ్ అవుతాయి. ఇది రౌండ్ అంటారు, కప్ కేక్ మోడల్ అని కూడా అంటారు. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్.